నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పైన దాడి జరిగింది. తన ఇంట్లోనే ఒక దుండగుడు దొంగతనం చేయడానికి వచ్చి సైఫ్ అలీ ఖాన్ పైన 6 కత్తిపోట్లు పొడిచారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి గురించి డాక్టర్లు అప్డేట్ ఇచ్చారు. నిలకడగానే ఉంది అని చెప్తూ ఉన్నారు. ఇదే విషయంగా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు. హలో సార్. నమస్తే అమ్మా. సో సార్, సైఫ్ అలీ ఖాన్ పైన జరిగిన దాడి నిజంగా తన ఇంట్లోనే చాలా సెక్యూరిటీ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. బాంద్రా అంటే డెఫినెట్ గా అక్కడ చాలా హై స్టేటస్ ఉన్న వాళ్ళే ఉంటారు అని చెప్పేసి వింటూ ఉన్నాం. అలాంటప్పుడు మరి సైఫ్ అలీ ఖాన్ కి ఇంత తీవ్ర గాయాలయ్యాయి ఏంటి? ఇది చాలా మంది చెప్తున్నారు, ఎవరో ఒక దుండగుడు వచ్చాడు, అతను వచ్చి ఆయన పిల్లలు నిద్రించే రూమ్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకున్న మెయిడ్స్, పని మనుషులు అడ్డుకున్నారు, వాళ్ళతో వాగ్వాదం జరిగింది. వాళ్ళని అతను కొడుతున్నప్పుడు సైఫ్ అలీ ఖాన్ అలికిడి వినిపించి సైఫ్ అలీ ఖాన్ కిందకి వెళ్ళాడు. వెళ్ళి చూడంగానే ఇలా జరుగుతోంది. అతన్ని వారించబోయిన సైఫ్ అలీ ఖాన్కి ఎక్కడ తను దొరికిపోతాడో అన్న ఉద్దేశంతో సైఫ్ అలీ ఖాన్ని ఒక 6 చోట్ల పొడిచాడు. ఇది పొడిచి పారిపోయాడు. ఇది పోలీసులు చెబుతున్న కథనం. ఆ తర్వాత అతన్ని లీలావతి హాస్పిటల్లో చేర్చారు, శస్త్రచికిత్స చేశారు. మెడ మీద, వెన్ను మీద గాయాలైనాయి. వాటికంతా కూడా ఓకే, ప్రాణాపాయం లేదు. బట్ పూర్తి స్థాయిలో ఆయన ఎప్పుడు కోలుకుంటాడనేది ఇంకా డాక్టర్లు వెల్లడించలేదు. అయితే ఇప్పుడు బయటకు వస్తున్న కథనానికి లోపల జరిగిన దానికి చాలా ఎక్కడో వ్యత్యాసం కనపడతా ఉంది నాకు. మీరే అన్నారు, హై సెక్యూరిటీ జోన్ అది, ప్రముఖులు నివసించే ప్రాంతం అది. పైగా 7 సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. వీళ్ళు కాక లోపల ఆయన ఇంట్లో మెయిడ్స్ ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళందరి కన్ను గప్పి ఎలా వెళ్ళాడు? ఈ సంఘటన 2 గంటలు 2.5 గంటల ప్రాంతంలో జరిగింది అనుకుంటే 12 గంటల తర్వాత ఎవరు కూడా ఆయన ఫ్లాట్ లోకి వెళ్ళలేదని చెప్తున్నారు. మరి అట్లాంటప్పుడు ఎవరు చేస్తుంటారు? ఇది చాలా కీలకమైన ప్రశ్న. పోలీసులు ఈ అంశాన్ని ఛేదించడానికి దాదాపు ఇప్పుడు మనం చర్చించుకునే సమయానికి 12 గంటలైంది సంఘటన జరిగి. పోలీసులు ఇంత సమయం తీసుకుంటారని నేను భావించను. ఇంత హై సెక్యూరిటీ జోన్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎవరు ఏంటని వెంటనే తెలిసే అవకాశం ఉంది. 4 మెయిడ్లను పిలిచి విచారిస్తున్నారు, వాళ్ళ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు, అన్నీ చెప్తున్నారు. కానీ ఎవడో బయట నుంచి వచ్చి దాడి చేసి మళ్ళీ ఎవరికి తెలియకుండా పారిపోయేలాగా వ్యవస్థ ఉన్నదా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్. ఎగ్జాక్ట్లీ. ఏదో ఒక అందరికి అంతుబట్టని విషయం ఏదో ఉంది అక్కడ. కుటుంబ తగాదాల అని నాకున్న అనుమానం. ఓకే. కుటుంబాల మధ్య చిచ్చు, తగాదాలు, వీటి కారణం. ఆయనకి 2 భార్యలు, అమృతా సింగ్, కరీనా కపూర్. అమృతా సింగ్ విడాకులు ఇచ్చాక కరీనా కపూర్ని పెళ్లి చేసుకున్నాడు. అమృతా సింగ్కి 2 పిల్లలు, కరీనా కపూర్కి 2 పిల్లలు. సో అమృతా సింగ్ పిల్లలు ఆల్రెడీ మనకు తెలుసు, సారా అలీ ఖాన్, ఆమె హీరోయిన్ గా కూడా చేస్తా ఉంది. ఇబ్రహీం అనుకుంటా ఇంకొక అబ్బాయి. ఆ అబ్బాయి కూడా రేపు మాపో సినిమాల్లోకి వస్తాడని చెప్తున్నారు. సో ఈ క్రమంలో ఈ ఫ్యామిలీ చాలా చాలా పెద్ద ఫ్యామిలీ అండి. అతనిది మన్సూర్ అలీ ఖాన్ పటౌడి అని, వాళ్ళ నాన్నగారు పెద్ద క్రికెటరు, రాజవంశం వాళ్ళది, అంటే జమీందారీ వంశం వాళ్ళది. చాలా ఆస్తిపాస్తులు గట్టిగానే ఉన్నాయి. ఆయన ముచ్చటపడి షర్మిలా ఠాకూర్ని పెళ్లి చేసుకున్నాడు. అంత హిందూ ఆమె, ఈయన ముస్లిం. వాళ్ళిద్దరి సంతానమే సైఫ్ అలీ ఖాన్. మళ్ళీ సైఫ్ అలీ ఖాన్ 2 హిందువుల్ని చేసుకున్నాడు. ఆమె నాకు తెలిసి పంజాబీ అనుకుంటాను, ఏదేమైనా 2 చేసుకున్నాడు. ఇప్పుడు ఈ ఆస్తిపాస్తుల మధ్య ఏమన్నా గొడవ జరిగిందా అని ఒక యాంగిల్ కూడా కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తారు. అలాగే సైఫ్ అలీ ఖాన్ ఈ మధ్య కాలంలో కొంత ముంబైలో సల్మాన్ ఖాన్ మీద, ఇట్లా కొంతమంది ఖాన్ల మీద కొంత వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో అతనేమన్నా ఎక్కడైనా అతనికి ఎవరైనా శత్రువులు ఉన్నారా, ఆ శత్రువులు ఏమన్నా ఈ పని చేశారా, ఈ పని మనుషులతో కలిసి అందులో కలిసిపోయి ఈ రకమైన దానికి పాల్పడ్డారా అనేది తెలియదు. సైఫ్ అలీ ఖాన్ స్పృహలోకి వస్తే తప్ప అసలు విషయం తెలియదు అని చెప్తున్నారు. మరి కుటుంబ సభ్యులంతా ఏం చేస్తున్నారు? ఇంత గందరగోళం జరుగుతున్నప్పుడు కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు కదా. అయినా ఇప్పటి వరకు పోలీసులకు అంతుపట్టట్లేదు అంటే ఎక్కడో ఏదో దాస్తున్నారు అని నాకు అనిపిస్తుందండి. ఇది ఇంటి గొడవే తప్ప బయట గొడవ కాదు అని నాకున్న ప్రగాఢమైన విశ్వాసం. బయట గొడవ అయితే పోలీసులు ఇప్పటికి ట్రేస్ చేసేవాళ్ళు. ఇంటి గొడవే ఇది. ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉన్నారో సంఘటన జరిగినప్పుడు
12 గంటల లోపు ఎవరెవరు ఇంట్లోకి వెళ్ళారు, వాళ్ళు ఎవరెవరు ఏంటి, పోలీసులు కూర్చోబెట్టి విచారణ చేస్తే బయటకు వచ్చేది ఈజీగా వచ్చు. వచ్చేస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో పోలీసులు కుటుంబ సభ్యుల్ని ప్రశ్నించలేరు. వీళ్ళందరూ వాళ్ళే కదా, మనం వాళ్ళని అడిగితే బాగోదని కొంచెం ఆలోచిస్తారు, కొంత వాళ్ళే చెప్తారని ఆలోచిస్తారు. బహుశా పోలీసులు ఆ వెయిటింగ్ పీరియడ్ నడుస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే. ఈలోపు కనుక సైఫ్ అలీ ఖాన్ స్పృహలోకి వస్తే ఖచ్చితంగా ఆయన చెప్పాల్సి ఉంటుంది, ఎవరు ముసుగు ధరించారని చెప్తున్నారంట. సో మొత్తం మీద అయితే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో కొంత ఇష్యూస్ ఏమో ఉన్నాయి, ఆ ఇష్యూస్ వల్లనే ఈ సంఘటన జరిగిందని నాకు అనిపిస్తోంది. లేకపోతే సమాజంలో ఈ మధ్య కాలంలో ఖాన్లు చేస్తున్న ఈ వ్యవహారం, మాట్లాడుతున్న వ్యవహారాలు, ఇప్పుడు మనం సల్మాన్ ఖాన్ గురించి చూసాం. బిష్ణోయ్ తెగ వాళ్ళు సల్మాన్ ఖాన్ ని చంపడానికి ప్రయత్నం చేశారు. సో చాలాసార్లు ఆయన మీద దాడి జరిగింది. సో ఆ తర్వాత ఇంకొక వ్యక్తిని కూడా చంపేశారు ఈ మధ్య. సో ఆయన చంపిన తర్వాత ఆయన కొడుకును కూడా టార్గెట్ చేశారు. సో ఇట్లా ఈ హిందుత్వవాదులు ఎవరో కొంతమంది టార్గెట్ చేస్తున్నారు. ఒక లీడర్ అతన్ని చంపేశారు. సో ఇది రాజకీయపరమైన కక్షణ, లేకపోతే మతతత్వ కక్షణ, లేకపోతే సామాజిక కక్షణ, లేకపోతే ఇంటి గొడవ అనేది 4 రకాల అంశాలు ఇక్కడ చర్చకు వస్తున్నాయి. డెఫినెట్ గా ఇంకా రేపటికల్లా నాకు తెలిసి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా పోలీసులకైతే నిదానంగానే చెప్పాల్సిందే. అది ఇంటి గొడవ అయినా ఏం జరిగిందని చెప్పాలి. చెబితే గొడవ కొట్టుకునే దగ్గర నుంచి పొడుచుకునే దగ్గర, చంపుకునే దగ్గరకు వచ్చిందంటే ఆలోచించాల్సిన అంశమే.